హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్కే లెర్నింగ్. టెట్ అండ్ డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి తెలుగు రాష్ట్రాల స్టూడెంట్స్ కోసం, ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కోసం ఎన్ఎస్కే లెర్నింగ్ అన్ని సబ్జెక్ట్స్లో పర్టికులర్గా పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, పిఐఈ, సైకాలజీ, పెడగాగీస్ మీద ఇన్ఫర్మేషన్ వీడియోస్ అనేవి మీకు ప్రొవైడ్ చేస్తుంది ఎప్పటికప్పుడు. మరి తెలుగు రాష్ట్రాల్లో టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి సైకాలజీ అండ్ పర్స్పెక్టివ్స్ని వీడియోస్ ఆన్లైన్ కోర్సెస్ రూపంలో ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేస్తున్నటువంటి యాప్ ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు పిఐఈ సైకాలజీ కోర్సుని, మరి తెలంగాణ విద్యార్థులకు పిఐఈ సైకాలజీ కోర్సుని జస్ట్ 499 రూపీస్కే ప్రొవైడ్ చేస్తున్నటువంటి యాప్ మనకి ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్. ఈ యాప్లో మీకు క్లాసెస్, పీడిఎఫ్ మెటీరియల్స్ విత్ టెస్ట్ సిరీస్తో సహా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఆల్రెడీ టెస్ట్ సిరీస్ కూడా మనకి స్టార్ట్ అయింది. మరి పర్టికులర్గా ఈ వీడియోలో టెట్ ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థుల కోసం, తెలంగాణలో టెట్ ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థుల కోసం ప్రీవియస్ టాపిక్స్ మీద ప్రీవియస్ క్వశ్చన్స్ అనేవి ఏవొచ్చాయని మనం వీడియోస్ అనేవి చేసే ప్రయత్నం చేస్తున్నాం. మెథడ్స్ టు స్టడీ ఆఫ్ బిహేవియర్ అనేటువంటి టాపిక్ నుంచి మన టెట్ ఎగ్జామినేషన్లో కంపల్సరిగా 1 మార్క్ వస్తుంది. దీనిలో గతంలో ఎలాంటి క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరిగింది అనే విషయాన్ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. A teacher wants to find out the relation between the time spent by the children to study and marks they secured, but due to differences in concentration of the children, he is not able to get correct result. Here concentration of the children is dependent variable, independent variable, intervening variable and experimental variable. ఒక టీచరు వాళ్ళు టైం స్పెండ్ చేసే వాళ్ళు చదవడానికి స్పెండ్ చేసే టైంని బేస్ చేసుకొని, అలాగే వాళ్ళ యొక్క మార్క్స్ను ఏ విధంగా వస్తున్నాయనే విషయం మీద ఎక్స్పెరిమెంట్ అనేది చేయడానికి ట్రై చేశాడు. బట్ డ్యూ టు డిఫరెన్సెస్ ఇన్ కాన్సన్ట్రేషన్లో స్టూడెంట్స్ యొక్క కాన్సన్ట్రేషన్లో డిఫరెన్సెస్ వలన ప్రాపర్ రిజల్ట్ అనేది రాలేకపోతుంది. ఇక్కడ చిల్డ్రన్స్ కాన్సన్ట్రేషన్ అనేది ఏమవుతుంది అనే విషయాన్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే, ఇక్కడ ప్రధానంగా తీసుకున్నట్లయితే వేరియబుల్స్. what is the meaning of variable? These are the conditions or situations when changeable or to be changeable at the time of experiments. ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు మార్చగలిగే చేంజబుల్ అండ్ టు బీ చేంజబుల్, మార్పులకు లోనయ్యే పరిస్థితులను, సిచ్యువేషన్స్ మనం ఏమని చెప్తామంటే వేరియబుల్స్ అని చెప్పేసి చెప్తాం. ఈ వేరియబుల్స్ అనేవి జనరల్గా 3 టైప్స్. ఫస్ట్ వన్ ఇండిపెండెంట్ వేరియబుల్, సెకండ్ వన్ డిపెండెంట్ వేరియబుల్, థర్డ్ వన్ ఇంటర్వీనింగ్ వేరియబుల్. ఫస్ట్ వన్ ఇండిపెండెంట్ వేరియబుల్, సెకండ్ వన్ డిపెండెంట్ వేరియబుల్, థర్డ్ వన్ ఇంటర్వీనింగ్ వేరియబుల్. ఇండిపెండెంట్ వేరియబుల్ మీన్స్ it is under the control of experimenter. It is under the control of experimenter and also it is under the control of experimenter and also to be changeable at the time of situation or at the time of experiment. ఎక్స్పెరిమెంటర్ యొక్క కంట్రోల్లో ఉంటూ ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు చేంజ్ చేయడానికి పాజిబిలిటీ ఉండే సిచ్యువేషన్స్ ఏమని చెప్తారంటే ఇండిపెండెంట్ వేరియబుల్స్. మరి సెకండ్ వన్ డిపెండెంట్ వేరియబుల్. The change occurs in the individual's behavior with the impact of independent variable. ఇండిపెండెంట్ వేరియబుల్ యొక్క ఇంపాక్ట్ వలన ఇండివిజువల్లో వచ్చే బిహేవియరల్ చేంజ్నే, ఇండిపెండెంట్ వేరియబుల్ యొక్క ఇంపాక్ట్ వలన ఇండివిజువల్లో వచ్చేటువంటి బిహేవియరల్ చేంజ్ని మనం ఏమని చెప్తామని డిపెండెంట్ వేరియబుల్ అని చెప్పేసి చెప్తాం. మరి థర్డ్ వన్ ఇంటర్వీనింగ్ వేరియబుల్. it is not related with either experimenter and subject, but it created disturbances to the experiment. ఇది ఎక్స్పెరిమెంటర్కి సంబంధం ఉండదు, సబ్జెక్ట్కి సంబంధం ఉండదు, బట్ వాళ్ళిద్దరి యొక్క ఇంపాక్ట్ లేకుండానే ఇక్కడ ఎక్స్పెరిమెంట్కి డిస్టర్బెన్స్ని క్రియేట్ చేసేటువంటి వేరియబుల్ని ఏమని చెప్తామంటే ఇంటర్వీనింగ్ వేరియబుల్ అని చెప్పేసి చెప్తాం. ఇక్కడ ఏదైనా ఒక వేరియబుల్ వల్ల ఎక్స్పెరిమెంట్ డిస్టర్బ్ అవుతుంది, సరిగా జరగడం లేదు అంటే అది ఏమవుతుందని చెప్పేసి అంటే ఇంటర్వీనింగ్ వేరియబుల్. ఇక్కడ స్టూడెంట్స్ కాన్సన్ట్రేషన్, చిల్డ్రన్స్ కాన్సన్ట్రేషన్, మరి చిల్డ్రన్స్ కాన్సన్ట్రేషన్స్లో డిఫరెన్స్ వల్ల ప్రాపర్ రిజల్ట్ రావట్లేదు. కరెక్ట్ రిజల్ట్ రావట్లేదంటే ఎక్స్పెరిమెంట్కి డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది. మరి ఎక్స్పెరిమెంట్కి డిస్టర్బెన్స్ క్రియేట్ అయ్యేటువంటి వేరియబుల్స్ మనం ఏమని చెప్పాం సార్? ఇంటర్వీనింగ్ వేరియబుల్. ఎక్స్పెరిమెంట్ డిస్టర్బెన్స్ క్రియేట్ చేసే వేరియబుల్ ఏమని చెప్తామంటే ఇంటర్వీనింగ్ వేరియబుల్ అని చెప్పేసి చెప్తాం. నెక్స్ట్ వన్
experimental design in which a single group acts as, so a single group acts as both experimental group and a control group. సో ఎక్స్పెరిమెంటల్ మెథడ్కి సంబంధించిన క్వశ్చన్ ఇది. సో ఎక్స్పెరిమెంటల్ గ్రూప్ ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు ఒకే గ్రూపు, సో ఎక్స్పెరిమెంటల్ గ్రూప్ కింద కంట్రోల్డ్ గ్రూప్ కింద మనం యాక్ట్ చేసేటటువంటిది. సో జనరల్గా ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు 3 టైప్స్ ఆఫ్ డిజైన్స్ యూజ్ చేస్తారు. ఫస్ట్ వన్ సింగిల్ గ్రూప్ ఆర్ మోనో గ్రూప్ డిజైన్, సెకండ్ వన్ ప్యారలల్ గ్రూప్ డిజైన్, అండ్ థర్డ్ వన్ రొటేటరీ గ్రూప్ డిజైన్ అని చెప్పేసి చెప్తాం. సో ఫస్ట్ వన్ ఏదని చెప్పేసి అంటే సింగిల్ గ్రూప్ డిజైన్. సో ఒకే గ్రూప్ని సో కంట్రోల్ సిచ్యువేషన్లో అబ్జర్వ్ చేసి ఎక్స్పెరిమెంటల్ కండిషన్లో అబ్జర్వ్ చేస్తే అది సింగిల్ గ్రూప్ డిజైన్. మరి 2 వేరు గ్రూప్స్ తీసుకొని ఒకదాన్ని కంట్రోల్లోని అబ్జర్వ్ చేసి రెండోది ఎక్స్పెరిమెంటల్ కండిషన్లో అబ్జర్వ్ చేస్తే అది ప్యారలల్ గ్రూప్ డిజైన్. మరి ఈ ప్యారలల్ గ్రూప్ డిజైన్లో గ్రూప్స్ని మ్యూచువల్ ఇంటర్చేంజ్ చేస్తే అది రొటేటరీ గ్రూప్ డిజైన్. ఇలా 3 టైప్స్ ఆఫ్ గ్రూప్స్ అనేవి ఉన్నాయి. సో ఇందులో ఎక్స్పెరిమెంటల్ డిజైన్ ఇన్ విచ్ ఎ సింగిల్ గ్రూప్ యాక్ట్స్ యాజ్ బోత్ అన్ ఎక్స్పెరిమెంటల్ గ్రూప్ అండ్ కంట్రోల్ గ్రూప్. సో ఒకే గ్రూపు ఎక్స్పెరిమెంటల్ గ్రూప్ కింద కంట్రోల్ గ్రూప్ కింద యాక్ట్ చేసేది ఏది, సో సింగిల్ గ్రూప్ డిజైన్ ఆర్ వన్ గ్రూప్ డిజైన్. ఒకే మోడల్ ఏమో కంట్రోల్ సిచ్యువేషన్లోని అలాగే ఎక్స్పెరిమెంటల్ సిచ్యువేషన్లో. సో ఫస్ట్ కంట్రోల్ సిచ్యువేషన్లో దాన్ని స్టడీ చేస్తాం, తర్వాత ఎక్స్పెరిమెంటల్ ఎఫెక్ట్ చేసి దాన్ని స్టడీ చేస్తాం. సో సింగిల్ గ్రూప్ని ఒకే గ్రూప్ని 2 కండిషన్స్లో స్టడీ చేసే మోడల్ ఏమని చెప్తారంటే సింగిల్ గ్రూప్ మోడల్ అని చెప్పేసి చెప్తాం. థర్డ్ వన్ ద మెథడ్ యూజ్డ్ టు సాల్వ్ ఏ ప్రాబ్లమ్ ఆఫ్ ప్రాబ్లమేటిక్ చైల్డ్ బై కన్వేయింగ్ అవుట్. సో ప్రాబ్లమేటిక్ చైల్డ్ యొక్క బిహేవియర్. సో ప్రాబ్లమేటిక్ చైల్డ్ యొక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఏ మెథడ్ యూజ్ చేస్తాం ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సో ఈ ఒక పర్సన్ యొక్క ఇంటర్నల్ మైండ్ స్టడీ చేయడానికి ఇంట్రోస్పెక్షన్ మెథడు, ఎక్స్టర్నల్ బిహేవియర్స్ని స్టడీ చేయడానికి అబ్జర్వేషన్ మెథడు, మరి ప్రాబ్లమేటిక్ బిహేవియర్స్ని సాల్వ్ చేయడం కోసం కేస్ స్టడీ మెథడు, మరి ఒక హైపోథసిస్ని టెస్ట్ చేయడం కోసం ఎక్స్పెరిమెంటల్ మెథడ్. సో ఇక్కడ ప్రాబ్లమేటిక్ చైల్డ్ యొక్క బిహేవియర్ కాబట్టి ఇక్కడ మనం ఏ మెథడ్ యూజ్ చేస్తామని చెప్పేసి అంటే కేస్ స్టడీ మెథడ్. నెక్స్ట్ వన్ ఏ టీచర్ వాంటెడ్ టు నో ద ఎఫెక్ట్ ఆఫ్ టీచింగ్ మెథడ్స్ ఆన్ లెర్నింగ్. సో ఇన్ దిస్ ఎక్స్పెరిమెంట్ చైల్డ్స్ లెర్నింగ్ ఈజ్ యాన్ ఇండిపెండెంట్ వేరియబులా, డిపెండెంట్ వేరియబులా, ఇంటర్వీనింగ్ వేరియబులా, గ్రూప్ వేరియబులా. సో టీచింగ్ మెథడ్స్ యొక్క ఎఫెక్ట్ అనేది చైల్డ్ లెర్నింగ్ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది. సో లెక్చర్ మెథడ్ యూజ్ చేస్తే లెర్నింగ్ ఎలా ఉంది, అదేవిధంగా ప్రాజెక్ట్ మెథడ్ యూజ్ చేస్తే లెర్నింగ్ ఎలా ఉంది, హ్యూరిస్టిక్ మెథడ్ యూజ్ చేస్తే లెర్నింగ్ ఎలా ఉంది. సో ఇలా ఈ లెర్నింగ్ యొక్క ఇంపాక్ట్నేమో మనం ఏ విధంగా ఉందనే విషయాన్ని ఇక్కడ మనం అడుగుతున్నాడు. సో ఇంపాక్ట్ ఆఫ్ లెర్నింగ్ అనేది సో మనం ఎలాంటి ఏ వేరియబుల్ అవుతుంది. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి సార్, ఎప్పుడైనా ఎక్స్పెరిమెంటల్లో మెథడ్లో ద అవుట్పుట్ విచ్ ఈజ్ కమ్ ఫ్రమ్ ద స్టూడెంట్ ఆర్ సబ్జెక్ట్ ఆల్వేస్ డిపెండెంట్ వేరియబుల్. సో స్టూడెంట్ నుంచి వచ్చేటువంటి అవుట్పుట్ ఎప్పుడు కూడా ఏమవుతుందని చెప్పేసి అంటే డిపెండెంట్ వేరియబుల్ అవుతుంది. ఎందుకంటే టీచింగ్ మెథడ్స్ ఎవరు చేంజ్ చేస్తున్నారు, ఎక్స్పెరిమెంటర్, అవి ఇండిపెండెంట్ వేరియబుల్. సో దాని యొక్క ఇంపాక్ట్ వల్ల లెర్నింగ్ వస్తుంది. సో లెర్నింగ్ ఎవరి నుంచి వస్తుంది, స్టూడెంట్. ఇండిపెండెంట్ వేరియబుల్ యొక్క ఇంపాక్ట్ వలన సో స్టూడెంట్లో వచ్చేటువంటి చేంజ్ని ఏమని చెప్తారంటే డిపెండెంట్ వేరియబుల్ అని చెప్పేసి చెప్తాం. సో ఆన్సర్ ఏంటంటే ఇక్కడ డిపెండెంట్ వేరియబుల్ అని చెప్పేసి చెప్తారన్నమాట. సో ఎప్పుడు ఇదే కాదు, స్టూడెంట్స్ నుంచి వచ్చేటువంటి ఏ కాన్సెప్ట్ ఏమవుతుందంటే డిపెండెంట్ వేరియబుల్ అవుతుంది. నెక్స్ట్ వన్ ద మెథడ్ త్రూ విచ్ ఏ పర్సన్ రిపోర్ట్ హిజ్ ఎక్స్పీరియన్సెస్, ఇంటర్నల్ ఫీలింగ్స్ అండ్ థాట్స్ ఆఫ్టర్ ఎనాలిసిస్. సో ఒక పర్సను తన యొక్క ఇంటర్నల్ థాట్స్ని, ఫీలింగ్స్ని అనాలిసిస్ చేసిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తే అది ఏ మెథడ్ అవుతుంది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సో ఒక పర్సన్ తన యొక్క ఇంటర్నల్ థాట్స్, ఫీలింగ్స్, ఎక్స్పీరియన్స్ అన్నీ కూడా అనాలిసిస్ చేసి తన గురించి తానే తెలుసుకోవడాన్ని ఏ మెథడ్ అని చెప్తాం, ఇంట్రోస్పెక్షన్ మెథడ్. ఏ మెథడ్ అండి, ఇంట్రోస్పెక్షన్ మెథడ్. సో ఇవి మనకి ప్రీవియస్గా మెథడ్స్ టు స్టడీ ఆఫ్ బిహేవియర్లో వచ్చినటువంటి కొన్ని క్వశ్చన్స్ అనమాట. సో ఇలా రెగ్యులర్గా మీకు ఎప్పటికప్పుడు క్వశ్చన్స్ అనేవి ప్రీవియస్ క్వశ్చన్స్ టాపిక్ వైజ్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మన ఎన్ఎస్కే లెర్నింగ్ పాయింట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు రెగ్యులర్గా పొందండి. ఎందుకంటే
టాపిక్ విన్న తర్వాత చదివిన తర్వాత దాని మీద ప్రీవియస్ క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా వస్తాయని చూసుకుంటే ఒక ఐడియా క్లారిటీ అనేది మీకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.